హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆత్మీయమైన మాటలు మనం ఆలకించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, ప్రేమతో దేవుని యొక్క వాక్కును వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా పరిచర్య తరపున ప్రభు నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఎన్నో చక్కటి మాటలు ప్రతిదినం మీరు ఆలకిస్తున్నారు. అలాగే శుక్రవారం దినం, ఆదివారం దినం కూడా మీరు ఆలకిస్తూ ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎన్ని మాటలు మనము ఆలకించినప్పటికీ అనేక సార్లు మనం చెప్పుకున్న రీతిగా వాటిని మన జీవితంలో అన్వయించుకుని ముందుకెళ్ళే వారిగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఏర్పడింది. దేవుని యొక్క సన్నిధి ఇదొక కనెక్షన్ లాంటిది అనమాట. దేవునికి మీకు మధ్య దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి, దేవుని యొక్క గుణశీలతను, దేవుని యొక్క అధికారమును, దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క ప్రేమను మీకు ఆ విషయాలను తెలియజేసినప్పుడు దాన్ని మళ్ళీ మీరు పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఏర్పడింది. అందుకని రాత్రి ఒక మాటని జ్ఞాపకం వచ్చింది. కరెంటు వైరు తెగిపోయినప్పుడు దానికి మధ్యలో ఒక వైర్ వేసి దానికి అంతరాయం లేకుండా ఆ పనిని చేయడం జరిగింది. అలాగే మనకి ఆత్మీయమైన విషయాలను మనం ముందుకు వెళ్ళడానికి ఈ పవర్, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని మీరు పొందడానికి దేవుని సన్నిధికి వచ్చారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ పవర్ని మనలో నింపుకుని దాని ప్రకారం మన దైనందిన జీవితంలో మనం ఏం చేయాలంటే పవర్ కలిగిన వారిగా ముందుకెళ్ళేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే యేషయ కొరకు ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఈ భూమి మీద పరలోకములో కూడా చెప్పాలి, డాష్ వదిలేసాను నేను. ఈ భూమి మీద పరలోకంలో కూడా సర్వాధికారం ఎవరికి ఇవ్వబడిందంటే యేసుక్రీస్తు వారికి. ఆయన అధికారులందరికంటే అధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నారు. కాబట్టి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆయన అధికారంకి లోబడిందంటూ కూడా సృష్టిలో ఏమీ కూడా లేనే లేదు. పిల్లరా, మరి అటువంటి అధికారి దగ్గర ఉన్న మనము కూడా అధికారం కలిగిన వారిగా, అందుకని చక్కటి మాట మరొక మాట చెప్తా అంటాడు అపోస్తలుడైన పౌలు పత్రికల్లో, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవారు అందరికంటే అది. ఈ లోకంలో గొప్పవాళ్ళు మారిపోతుంటారు. ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ పత్రిక నోట్ ఉంది, అది వేస్తుంటుంటుంది అనమాట. ధనవంతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క దాంట్లో లిస్ట్ వేస్తుంటే కొన్నిసార్లు ఒకటిలో వాళ్ళు 2కి వెళ్ళిపోతారు, 2లో వాళ్ళు 3కి వెళ్ళిపోతారు, 3లో వాళ్ళు ఫస్ట్ రావచ్చు. ఇలా మారిపోతుంటుంటుంది. మన దేవుడు ఎప్పుడు కూడా మారనివాడు. ఆయన మాట ఎప్పుడు కూడా మారదు. ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా మారదు. ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మారదు. ఆయన ప్రేమ తరిగిపోదు. ఆయన ప్రేమ ఎప్పుడు కూడా కొనసాగించేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ మనం బాగోలేదని, మన శరీర దారిద్ర్యాన్ని చూసి, మన శరీర వ్యక్తిత్వాన్ని చూసి ఆయన మార్చుకునేవాడు కాదు. అలాగైతే చాలామంది కుష్ఠరోగుల దగ్గర కూడా యేసు ప్రభు వారు వెళ్ళారు. చాలామంది ఆ యొక్క గెరాషీల దేశంలో ఇందాక పాట విన్నాం. ఆ యొక్క ప్రదేశంలో మరి ఎవరో ఇష్టపడని, ఎవరో పట్టించుకొని ఒకే వ్యక్తి కొరకు దేవుడు వెళ్ళినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. వారి కుటుంబం లేదంటే ఉన్నది, లేకపోతే వారికి బంధుమిత్రులు లేరంటే ఉన్నారు. కానీ వాటన్నిటిని వదిలి చాలా దూరంగా ఒక బాధాకరమైన జీవితంలో అతను జీవించినప్పుడు యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళకుండానే చక్కటి మాటతో ఆయన పిలుస్తున్నాడు. ఆ షానా గారు ఏమని పిలుస్తున్నారంటే ఏమన్నాడండి? ఆయన చక్కటి మాటలతో పిలిచాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అన్నాడు. చూసారా, ఒక వండర్ఫుల్ మాటను ఆయన మాట్లాడారు. ఒక అద్భుతమైన మాటను ఆయన మాట్లాడారు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. మన దేవుడు సర్వోన్నతుడు, ఆయనకి ఆ పేరుంది. సకల జీవరాశులను కూడా ప్రాణాధారమైన దేవుడు, అందరికీ కూడా ఆధారభూతుడైన దేవుడు, కారణభూతుడైన దేవుడు. ఈ సృష్టిలో సమస్తము కూడా ఆయన లేకుండా ఏమీ కూడా కలగలేదు. ఆయన మాట చెప్పున, ఆయన ఉన్నతమైన పని చెప్పున అన్నిటిని కూడా జరిగిస్తున్న ఒక గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనము చిన్న చిన్న వాటిలో మనము వెనకబడిపోతున్నప్పుడు అన్ని మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పదే పదే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ వాక్యపు మాటలు వింటున్నప్పుడు ఇది నీకు త్రోవ చూపిస్తుంది, నీ జీవితంలో ఎంతగానో నిన్ను బలపరుస్తుంది. అందుకని మనం చదువుకున్న ఈ ఆసాపు కీర్తనలో 83వ అధ్యాయంలో లాస్ట్ మాటలో రాయబడింది,
వారి ఇండోర్లో నశించిరి, భూమికి పెంట అయ్యిరి అనే మాటను మనం చూస్తున్నాం. కిందకి మీరు వచ్చే కొలది 18వ వచ్చిన దగ్గరికి వస్తలేక అంటాడు, యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారు ఎరుగుదురుగాక. చూసారా, యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని వారు ఎరుగుదురుగాక. అది ఆయన మహోన్నతుడు. అంతేకాదు ఆయన నామము గొప్పది. అందుకని ఆయన నామముల కన్నా పైనామము, ఎన్ని తరాల కన్నా ఎన్ని యుగాల కన్నా తరగని ఉన్నతమైన నామము యేసుక్రీస్తు వారి యొక్క నామము. ఈ మాటలు వింటమే కాదు పిల్లరా, వాటి ప్రకారం మన జీవితంలో మనం నడుచుకున్నప్పుడు ఈ శక్తి నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మాటలు ఎంతగానో నీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఇంక అయిపోయింది వీళ్ళు, ఇంకా ఉండలు అసలు నిలబడలేరు అనుకున్న మనం చదువుకున్న కీర్తనలు కూడా పైనుంచి చూస్తే అందరూ శత్రువులు అందరూ కూడా ఏకమైపోయారని మాటను మనం చదువుతున్నాం. ఏమైతే ఆపోజిట్ వర్గం ఉందో ఇజ్రాయేల్కి, వాళ్ళందరూ కూడా అమ్మోనీలు కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకులందరూ కూడా ఏకమైపోయి అనేకమైన రకాల పన్నాగాలను వారు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా సాతాను ఎంతగానో మనల్ని అనేక విధాలుగా మనల్ని వెనక్కి లాగడానికి ఏం చేస్తుందంటే ప్రయత్నం చేస్తుంటుంది. నువ్వు చేస్తున్న పనులు ఎప్పుడైతే నువ్వు బలపరచబడతావో, ఎప్పుడైతే దేవుని మీద ఒక విశ్వాసం కలిగి ఉంటావో, ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటావో, అప్పుడే ఏదో విధంగా వెనక్కి లాగడానికి. అందుకని అవ్వ కొరకు దేవుని యొక్క వాక్యంలో ఆదికాండంలో రాయబడింది. అవును ఏమని చెప్పిందంటే, ఇవన్నీ తినమన్నారు, ఇది ఎందుకు తినమనలేదు, అది తిన్నాను నువ్వేమైపోతావు అంటే, నువ్వు దేవుడు దేవత కింద మారిపోతావు అన్నారు. సరే, ఎక్కడ అంటే ఏ స్థాయి మారిపోద్ది, నువ్వు పెద్ద గొప్పోడు అయిపోతావు, లేకపోతే నువ్వు గొప్ప పరిస్థితులు ఉంటావనే విషయాన్ని అది నన్ను అపవాది వారితో మాట్లాడింది. వెంటనే ఆ పని చేయడానికి వారు పూనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్ని కూడా అనేక సార్లు నీలో ఉన్న చక్కటి మాటలు గత దినాల్లో పాస్టర్ చెప్పి నీ యొక్క బలహీనతే వాడు ఏం చేస్తాడంటే బలంగా మార్చుకుంటాడు. నీ బలహీనమైన మాటలు, నీ బలహీనమైన ఆలోచనలు, నీ బలహీనమైన క్రియలు ఏదంటే ఆడు క్యాష్ చేసుకుంటాడు. షాపులో అందరూ కూడా మనం ఆఫర్ అని పెడితే తర్వాత ఎంతకిస్తారో తెలియదు, కానీ ముందు మాత్రం మన బలహీనతను వాడు ఎలా మార్చుకుంటాడంటే బలంగా క్యాష్గా మార్చుకుంటాడు అనమాట. యాక్చువల్గా 2 కొన్నా 1 కొన్నా అదే ఖరీదు ఉంటుంది, కానీ ఒకదాని ఖరీదుకి 2 వచ్చేస్తుందంటే మనం ఏంటంటే కంగారు వచ్చేస్తుంది. మనకు కూడాను ఎవడెళ్ళకన్నా మనమే ముందు వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం పిల్లరా. అలాగే సాతాను గారు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, నువ్వు చేస్తున్న పని తప్పు, ఇది నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, లేకపోతే ఏదోదో నీకు చూపిస్తుంటాడు అనమాట. ఏదోదో చూపిస్తుంటాడు. యేసయ్యకి చూపించాడు. ఏం చూపించాడంటే, ఈ సర్వలోకాన్ని చూపించి దీని మహిమను నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అసలు నోటి మాట చేత కలిగించిన, సృష్టిని కలిగించిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆది దేవుడైన ఆయనకే ఈ లోకంలో అంతా కూడా ఏం చెబుతుందంటే చూపిస్తున్నాడు. వాక్యాన్ని చూపించాడు. ఈ దినాన్ని కూడా అనేక మంది వాక్యాన్నే వారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా ఆశీర్వాదం కొరకే చెప్పి తప్పించి నువ్వు ఎలా జీవించినా పర్లేదు, ఎలా బ్రతికినా పర్లేదు అనుకునే అనేక రకాలైన బోధనలు మనం వింటున్నాం. అద్భుతమైన బోధన మీరు వింటున్నారు. ప్రతి దినము కూడా ఆత్మీయంగా ఎలా బలపరచబడాలో, ఎలాగ ప్రభువులోని వెళ్ళాలో అన్ని విషయాలు కూడా ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటూ ఉన్నారు పిల్లరా. కాబట్టి మన యొక్క ఆ బలహీనమైన చర్యలన్నింటిని కూడా మనం పక్కన పెట్టి, ఆ బలహీనమైన క్రియలన్నింటిని మనం బట్టి, ఆ బలహీనమైన మాటలు వచ్చేస్తున్నాం ఒకవేళ కొన్నిసార్లు, దాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకుని, దాన్ని కూడా మనము ఏ విధంగా ఇంకా ప్రభువులో నిలబడాలి, ఏ విధంగా మనము దేవుని కొరకు మనము ఆయన యొక్క ఉద్దేశాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఎలాగ నేను నెరవేర్చాలని ఆ యొక్క ఆలోచన నీకు ఉన్నప్పుడు దేవుడు నేను బలపరుస్తాడు. ఆయనకి మనుషులు కావాలి, ఎందుకంటే ఆయన ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడ్డానికి ఆయనకి కావాలి. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని నువ్వు చేయబడ్డావు. అంతేకాదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనకందరికి విలువ ఉంది. విలువ ఎవరు చెల్లించారంటే దేవుడు చెల్లించాడు. ఆయన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. అందుకని యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఆయన పాపరహితుడు, పాపసహితుడు, పరిశుద్ధుడు. ఆయనకంటే గొప్పవారు కానీ, ఆయనకంటే ఉన్నతమైన వారు కానీ ఎవరు కూడా లేనివారు. అన్ని మాటల ద్వారా ఆత్మీయంగా ఇంకను బలపరచబడుతూ, ఎన్ని సాతాను నీ మీద ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా
పెద్ద పెద్ద ప్రయత్నాలు కాదు, కానీ చిన్న చిన్న వాటిలోనే కొన్నిసార్లు మనం ఏమైపోతుంటే ఇంకా లొంగిపోతుంటుంటాం. ఇంకా నా వల్ల అవ్వదు, నా వల్ల జరగదు, నేను ఇలాగే అయిపోతుందని ఎప్పుడు కూడా భక్తులు అనుకోలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడిన వారు ఎవరు కూడా అయిపోలేదు. ఎస్తేరు నేను ఇంకా రాని అవ్వను, ఇంకా ఎందుకు వచ్చింది ఇది అని అనుకోలేదు. రుతు గారి జీవితం మరీ ఆ సిచ్యువేషన్ లేకపోతే ఆ సందర్భాన్ని లేకపోతే ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అయిపోయింది, ఏమీ లేదు అసలు ఇంకా. కానీ ఒక అద్భుతమైన తీర్మానాన్ని తీసుకుంది. ఆ తీర్మానమే తన జీవితంలో ఒక ఉన్నతమైన బాటలో నడిపించింది. మన జీవితాల్లో కూడా దేవుని కొరకు ఏ ఆలోచనను కలిగి ఉన్నా అది నీకు ప్రయోజనకరమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి కొరకైనా నువ్వు ఆలోచన కలిగి ఉంటే అది నీకు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. కానీ పిల్లారా, దేవుని కొరకైన ఆలోచన నీకుంటే, దేవుని కొరకైన బ్రతుకు నీకుంటే, వాక్యానుసారమైన ఆలోచన నీకుంటే, వాక్యానుసారమైన బ్రతుకు నీకుంటే, దేవుడిని మహిమపరచాలని జీవిత ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా నిన్ను నిలబెడతాడు. అనేకమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అందుకని అంటున్నాడు, ఆయన సిగ్గుపరచువాడు కానే కాదు. అందుకని ఆయనకు ఉద్దేశం నెరవేర్చబడ్డానికి, లేకపోతే నేను సిగ్గుపడిన నెరిగి నా ముఖమును చెక్కిముక్కు రాతి వలె చేసుకున్నానని చక్కటి మాట రాయబడింది. ఆయన బిడ్డలు భిక్షమెత్తుకుంటుంటే ఎన్నడూ చూడలేదనే విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన ఒక అద్భుతమైన దేవుడు. చెప్పాలంటే యేసు ప్రభువు ఒక అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు. ఆయనకంటే ఇంకా ఆ పైన ఎవరు కూడా లేనేలేరు. అంతటిని కూడా పైన గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు. అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఒకవేళ ఆ ఇరుకులు, ఇబ్బందులు లేకపోతే సమస్యలు నేను ఇంకా వెంబడిస్తుంటుంటే ఎలాగో దాని నుంచి దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు దాని నుంచి బయటికి రావాలి. ఇదిగో ఈ మాటలు నువ్వు ఆలకించి అనేకమైన ప్రసంగాలు వింటున్నారు, అద్భుతమైన ప్రసంగాలు వింటున్నారు. అందరినీ కూడా చక్కటి మాటలు దైవజనులు జ్ఞాపకం చేశారు. గలీలీయులుగా ఆ గలిలియా ప్రాంతానికి చెందిన వారిగా వారందరూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారందరూ ఆ యొక్క ప్రాంతం యొక్క ప్రసిద్ధి ఏంటంటే అందరూ కూడా దేవుని కొరకు జీవించే జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. మన పరిచర్యలో ఉన్న గొప్పతనం అందరి కొరకు జీవించాలని, సామాన్యమైనది కాదు పిల్లరా, ఇది ఒక ఉన్నతమైనది. నేను ఆలోచన కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు చివరి మాటలు మనం చదువుకున్నాం. దేవుడు మహోన్నతుడని వారందరూ కూడా తెలుసుకున్నారు. దేవుడు గొప్పవాడని వారందరూ కూడా తెలుసుకున్నారు. నా జీవితాల ద్వారా దేవుడి గురించి వారు ఎంతో తెలుసుకోగలుగుతున్నారు పిల్లరా. ఇంకను అత్యధికంగా దేవుడు నిలబెట్టి మన ద్వారా అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అటువంటి ఆలోచన కలిగిన వారిగా, అటువంటి నమ్మకము కలిగిన వారిగా మన అల్లడూ కూడా మన విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని మీద ఆ పాజిటివ్ థింకింగ్, ఆ మంచి ఉన్నతమైన ఆలోచన కలిగిన వారిగా మీరు అందరూ ఉండాలని, అటువంటి కృపతో దేవుడు మనందరిని కూడా నడిపించి వాడుకోవాలని ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు వెనుకల్లో దీవించి